ఏపీలో మ్యాజిక్ డ్రైనేజీల నిర్మాణం ఆకట్టుకుంటుంది. సిమెంట్ డ్రైనేజీలకు ధీటుగా ఈ డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఈ సోమవారం ఈ గ్రామంలో చోటు చేసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాల పెరుగుదలకు అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లను ప్రారంభించారు. మ్యాజిక్ డ్రైన్లు ఇప్పటి వరకు కూడా ఎంతో వినూత్నంగా అయితే కనుక ఒక 3-4 కాలనీల్లో ఇప్పటివరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక 4 లేయర్ల కంకర రాళ్లతో ఆ డ్రైనేజీలను ఎలా చేశారో మనం ఖచ్చితంగా చూడొచ్చు. అయితే వాటికి సంబంధించి కూడా ఇక్కడ నీటి సంఘం అధ్యక్షులు మనతో ప్రస్తుతం ఉన్నారు. సార్, ఏంటి ఎక్కడా లేనటువంటి ఇలాంటి మ్యాజిక్ డ్రైన్, అసలు మ్యాజిక్ డ్రైన్ అని దీనికి పేరు ఎలా వచ్చింది, మ్యాజిక్ డ్రైన్ అని ఎందుకు అంటున్నాం, ఆ కంకర రాళ్లతో డ్రైనేజీని తయారు చేయడం ఏంటి, అసలు ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామం. నా పేరు గురుప్రసాద్. ఇక్కడ నీటి సంఘం అధ్యక్షుడు నేను. ఇక్కడ మాకు సిమెంట్ రోడ్లు ముందు చేసిన ప్రాతిపదిక మీద చూసుకుంటే మాది ముందుగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు చాలా త్వరితగతిన వేశారు కాబట్టి ఈ ఊరు సెలెక్ట్ చేసుకుందామని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పీడీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ వచ్చి నన్ను కూడా పిలిపించి అడిగారు, సిమెంట్ రోడ్డు మీరు వేశారు కాబట్టి మీరు పూర్తి సహకారం మాకు చేయండి, తర్వాత ఎస్టిమేట్ బిల్ వేద్దామని చెప్పి దీన్ని అనటం జరిగింది. ఇది మోడల్గా చేద్దాం, మ్యాజిక్ ట్రైన్ ఈ విధంగా మనం చేద్దామని అనటం జరిగింది. ఈ మ్యాజిక్ ట్రైన్ పొజిషన్ ఏంటంటే 2 మీటర్లన్నర గుంట దుంకుతారు. అందులో మొట్టమొదటిగా 75 mm కంకరతో నింపుతారు. ఆ తర్వాత 40 mm, ఆ తర్వాత 20 mm, ఆ తర్వాత 12 mm తోటి మొత్తం సైడ్ కాలం అంతా కూడా కంకరతోటి నింపి ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో ఎటువంటి చెత్త చెదారం నిల్వ ఉండడానికి ఆస్కారమే లేదు. ఇంట్లో నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా అందులో ఇంకిపోతాయి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంటే 100 అడుగులకి ఒక ఇంకుడు గుంట పెట్టారు ఈ కాలంలోనే. అంటే ఓన్లీ ఇళ్లలో వాడుకున్న వాటర్ అంతా కూడా ఏదైతే పైపుల నుంచి బయటకు వస్తుందో వాటిని ఈ డ్రైన్లో ఆ తర్వాత వర్షం నీరు కూడా అంతర్వాహిని లోపల గుంట వెళ్ళిపోద్ది. ఈ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ప్రతి 100 మీటర్లకి ఒక ఇంకుడు గుంట దీని కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ మొత్తం రోడ్డు చివరిలో కూడా ఒక పెద్ద ఇంకుడు గంట ఒకటి తయారు చేయడం జరిగింది. అయితే మనకు పక్కనే ఇప్పుడు ఏదైతే కంకర వేశారో అది ఇక్కడ కనపడుతుంది కదా, దాన్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇంకో 3 లేయర్లు ఉన్నాయి. అవును, ఇప్పుడు దీని కింద ఇంకా 3 లేయర్లు ఉన్నాయి. సైజుల వారీగా ఉంది. ఇప్పుడు ఈ కాలువ కింద ఇప్పుడు వారం రోజులు బట్టి నీళ్ళు వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ ట్యాంకు నీళ్లు, ఇళ్లలో నీళ్లు ఇప్పుడు వెళ్తూనే ఉన్నాయి. ఈ కాలువలో ఎక్కడ నీరు ప్రవహించినట్టు ఎక్కడ కనపట్టలేదు. నీరు మొత్తం కూడా అంతర్వాహిని కిందనే వెళ్ళిపోతుంది. పిల్లలు చాక్లెట్ల తొక్కలో ఇంకొకటో వేస్తూ ఉంటారు జనరల్ గా చెప్పాలంటే, అవి వీటిలో ఏమైనా విరుక్కుపోయి. అయితే మేము దీనికి కూడా వాళ్ళకి ఒకసారి సజెషన్ చెప్పామండి. ఇది ఎలా ఫుల్ చేశాం కదా, దీని మీద గ్రీన్ మ్యాట్ వేసి కొంచెం ఇసుకేస్తే 2 సంవత్సరాలకు ఒకసారి ఇసుక గ్రీన్ మ్యాట్ తీసేస్తే మళ్ళీ కంకర అంతే ఉంటుంది. కాలువల మెయింటెనెన్స్ బాగుంటుంది, నీరు కూడా ఇంకిపోవడానికి కూడా ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళకి కూడా చెప్పాను. దాన్ని కూడా ఆలోచిస్తామన్నారు. తర్వాత సిమెంట్ ఏదైతే ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే, ఒకసారి కిందకి చూద్దాము. ఈ కంకర రాళ్ళు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో వాటర్ ఇంకిపోతుంది కాబట్టి ఆల్రెడీ అంటే 3 లేయర్ల కంకర ఉంది ఇక్కడ. అయితే దీనిపైన ఒక గ్రీన్ మ్యాట్ వేసి దానిపైన ఇంకొక ఇసుక, అంటే వాటర్ అమాంతం దీని మీద రాళ్ళ మీద పడకుండా దాని మీద ఒక క్లాత్ లాంటిది వేసిన తర్వాత అయితే కనుక ఒక క్లాత్ మీద వేసిన తర్వాత దాని మీద ఇసుక వేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇసుకలో నుంచి ఆ క్లాత్లో నుంచి మనకి కంకర రాళ్ళ లోపలికి అయితే కనుక వాటర్ వెళ్తుంది. సార్ చెప్పండి. డస్ట్ కానీ చెత్త కానీ పడితే ఆ ఇసుక మ్యాట్ తీసేస్తే సరిపోద్ది, కాలువలకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఈ విధంగా వెళ్తే ఎక్కడ ఇంట్లో నుంచి కూడా వాటర్ కానీ రావటం, ఎక్కడ డ్రైనేజీలో నీళ్ళు